ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. 2.5 ఏళ్ల క్రితం ఏక్నాథ్ షిండే అన్న పేరు జాతీయ స్థాయిలో మారిమోగిపోయింది. ఆయన శివసేన విధేయ నాయకుడు. బాల్ ఠాక్రే ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వాన్ని సైతం బలపరిచి శివసేనకు దన్నుగా ఉన్నత. అటువంటి ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రేకు హ్యాండ్ ఇచ్చి బీజేపీ వైపు వచ్చేశారు. తన దగ్గర ఉన్న ఎమ్మెల్యే బలాన్ని మద్దతుగా ఇచ్చి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు. అయితే ఆనాడు ఏక్నాథ్ షిండే బీజేపీకి దేవుడిలా ఆదుకున్నారు. అందుకే ఆయనకే సీఎం సీటు ఇచ్చేశారు. అది ఏక్నాథ్ షిండే సైతం ఊహించలేనిది. అయితే తనకు దక్కిన ఉన్నతమైన పదవిని జాగ్రత్తగా షిండే చేస్తూ తనదైన పాలనతో జనాలలో కొంత మంచి ఇమేజ్నే సాధించారు. ఇక 2024లో ఎన్నికలు వచ్చాయి. మహాయుతి పేరిట కూటమి కట్టి బీజేపీ ఏక్నాథ్ షిండే శివసేన అలాగే ఎన్సీపీ అధినేత అజిత్ పవార్లతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. బంపర్ విక్టరీ కొట్టారు. విపక్షాన్ని ఊదిపారేశారు. ఆ తర్వాత మొదలైంది అసలు రచ్చ. తనకే మళ్ళీ సీఎం పీఠం దక్కుతుందని భావించారు ఏక్నాథ్ షిండే. కానీ అలా జరగలేదు. ఈసారి బీజేపీ ఈ పదవి తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి పదవిని షిండేకు ఇచ్చింది. దాంతో కొన్నాళ్ల పాటు ఆయన అసంతృప్తిగా ఉన్నా చేసేది లేక చివరికి ఆ పదవిలో కుదురుకున్నారు. కానీ ఆయన వర్గీయులకు అన్యాయం జరుగుతోందని, పదవుల విషయంలో సరైన న్యాయం దక్కడం లేదన్న వేదన షిండేలో ఉంది. జిల్లాలలో నియమించే సంరక్షక మంత్రి పదవి కోసం శివసేన నేత రాయ్గఢ్ జిల్లాలో ఆశించారు. అలా శివసేనకు చెందిన భగత్ గోగోవాలకే ఈ పదవిని ఇప్పించాలని షిండే కూడా అనుకున్నారు. జిల్లాల అభివృద్ధిలో నిధుల విడుదల ఖర్చు చేసే విషయంలో ఈ సంరక్షణ మంత్రులదే కీలకమైన పాత్ర. అందుకే ఈ పదవి కోసం శివసేన నేతలు కోరుకుంటున్నారు. కానీ ఈ పదవి మీద ఎన్సీపీ కూడా కన్నేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ పదవిని ఎన్సీపీకి ఇవ్వాలని చూడడంతో షిండే వర్గం రగిలిపోయింది. తమకు ఆధిపత్యం ఉన్న రాయ్గఢ్ జిల్లాలో ఎన్సీపీకి పదవి ఏంటని మండిపోతున్నారు. ఈ క్రమంలో ఎన్సీపీ అధినేత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాయ్ గఢ్ జిల్లా మీటింగ్ నిర్వహించారు. దీనిని శివసేన వర్గం ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దాంతో ఏదో జరుగుతుంది, మహాయుతి కూటమిలో ముసలం పట్టింది అంటున్నారు. షిండే తన పూర్వం పార్టీ అయిన ఉద్ధవ్ ఠాక్రే శివసేనతో చేతులు కలుపుతారా, లేక సొంతగా రాజకీయం చేస్తారా, లేక ప్రభుత్వాన్ని తన వైపు తిప్పుకుంటారా అన్న చర్చ సాగుతోంది. అధికారంలోకి వచ్చి నెలలు కాలేదు, అప్పుడే లుకలుకలు రావడంతో పాటు ఏక్నాథ్ షిండే కుంపట మెల్లగా రాజుకుంటుంది అని అంటున్నారు. చూడాలి ఈ పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయా అన్నది అంటున్నారు.